ఎవరినైతే అవినీతి పరులని చెప్పారో మోడీ గాని, బీజేపీ నాయకులు ఎందుకు వాళ్ళనే మళ్ళీ పార్టీలో చేర్చుకుంటున్నారు? లైక్ మోడీ గారు, అశోక్ రఘునందన్ చవాన్ రావు గారు, కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, ఇంకా తపస్ రాయ్ కావచ్చు, చాలామంది ఉన్నారు అలాగా. సార్ నేను రాజకీయ పరంగా మిమ్మల్ని విమర్శిస్తుండొచ్చు, లేదా రేవంత్ రెడ్డినో హరీష్ రావు గారినో విమర్శిస్తుండొచ్చు, కానీ ఇది రాజకీయ విమర్శనే. నేను విమర్శించింది రాజకీయ విమర్శనే. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ జడ్జి గారి ముందు ఛార్జ్షీట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ద ఫైనల్ డిసిషన్ టేకింగ్ అథారిటీ ఈజ్ ద కోర్ట్. జయలలిత గారి మీద కేసు వేసిర్రు, సుబ్రహ్మణ్య స్వామి గారు కొట్లాడిరు. 18 సంవత్సరాలు కొట్లాడితే కానీ జయలలిత గారిని దోషి అని కోర్టు నిరూపించలేకపోయింది. మీకు చెప్పాలి చంద్రమౌళి సార్, ఆ మధ్యలో ఆమె 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. కేసు మొదలైన నాటి నుంచి ఆమెకు శిక్ష పడేటువంటి 18 సంవత్సరాల మధ్యకాలంలో 2 సార్లు ఆమెను ముఖ్యమంత్రి గెలిపించారు ప్రజలు. ఇదంతా అయిపోయినాక ఆమె దోషి అని చెప్పి కోర్టు తెలిసింది. 18 సంవత్సరాలు పట్టింది. దిస్ ఈజ్ ఇండియన్ జ్యుడిషియరీ. దాని గురించి నేనేం చేయగలుగుతాను, మీరేం చేయగలుగుతారు? అంటే మీరు లీగల్గా మాట్లాడుతున్నారు. పబ్లిక్గా ప్రధాని మోడీయే అశోక్ చవాన్ అవినీతి రాజకీయ ఆరోపణ అని చెప్తా ఉన్నాను. మళ్ళీ ఆయన మీరు పార్టీలో చేసేది రాజకీయ ఆరోపణ. మేము చేసిన ఆరోపణల మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్షీట్ వేయాలి, కోర్టు దాన్ని సర్టిఫై చేయాలి. ఇట్ టేక్స్ టైం అని చెప్తా ఉన్నాను సార్. బట్ మీరు ఎంత ప్రొసెసర్ అన్నప్పుడు అవినీతి చేసిన వాళ్ళని జైల్లో పెడతామనేది ఎందుకంటారు? మరి ఇట్ ఇస్ ఎ కామన్ సెంటెన్స్. రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ పడుతుంది. కానీ ఎలా మీరు అన్నారు ఫైన్ పడుతుంది, కావచ్చు, ఈడీ కావచ్చు, తమ పని తాము చేసుకెళ్ళిపోతాయి అన్నప్పుడు మీరడా చెప్పగలరు వాళ్ళు జైల్లో పెడతామని? ఇప్పుడు తప్పు. ఇప్పుడు నాకంటే కవిత కంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళు రిమాండ్ కేసు డైరీలు ఉంటాయి. మీరు అదే అర్థం చేసుకోవాల్సింది. కవితను అరెస్ట్ చేసే కంటే ముందు శరత్ చంద్రారెడ్డి అయిండు, అంతకుముందు సత్యేంద్ర జైన్ అయినరు, ఇట్లా 10 మంది అయినరు. వాళ్ళని రిమాండ్ చేసినప్పుడు వాళ్ళ రిమాండ్ కేసు డైరీలో రాసినారు, మేము ఇంతమందిని కలిసి పని చేసినామని చెప్పి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టంలో ఇప్పుడు ఈ స్టూడియోలో 10 మంది ఉన్నాం, ఇక్కడ ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఈ 10 మంది విల్ బి హెల్డ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. రఘునందన్ రావే కత్తితో పొడిచిండు సచిన్ని, రఘునందన్ రావు ఒకడే ముద్దాయి అని చెప్పడానికి వీల్లేదు. మేము 10 మందిని కలిసి వచ్చాము, మిమ్మల్ని కత్తితో రఘునందన్ ఒకడే పొడిచినాడు, బట్ ఈ 10 మందికి కూడా కామన్ ఇంటెన్షన్ ఉందనే చట్టం చెప్తుంది. రెడ్ విత్ 34 అని చెప్తుంది. మీకు ఇంకో విషయం చెప్తా, ఆ తలుపు బయట ఒకడు కాపలా ఉన్నాడు, లోపల ఏం జరుగుతుందో చూడడానికి. ఆ కాపలా ఉన్నాడు కూడా లోపల జరిగిన దానికి ఈక్వల్లీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తారు. మీ బిల్డింగ్ కింద గేట్ కాడ నేను ఒకరిని పెట్టుకొని వచ్చినా అనుకోండి, పోలీసు వాళ్ళు లోపలికి రాకుండా, హీ ఈజ్ ఆల్సో హెల్డ్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్లీ అని చెప్తారు. ఇక్కడ హత్య జరిగితే కత్తి ఒక రఘునందనే పొడిచినా ఈడున్న వచ్చిన వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది సార్. ఇది చట్టం చెప్తుంది. రఘునందన్ గారు, ఆగస్ట్ సంక్షోభం అని చెప్పి మధ్య మీ నేతలు కొత్త పదం ఎత్తుకున్నారు. మీరు కూడా నిన్న మాట్లాడారు. ఏంటి అసలు ఈ ఆగస్ట్ సంక్షోభం ఏంటి? ఆగస్టులో కాంగ్రెస్ ఏమన్నా కూలగొట్టబోతుందా బీజేపీ? ఎనీ యాక్షన్ ప్లాన్? సార్ ఇప్పుడు స్వయంకృత అపరాధం, రాజకీయాల్లో హత్యలు ఉండవు సార్, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. మీరు చేసినటువంటి పొరపాట్లకి మీరే బలవుతారు తప్ప ఇంకొకరు బలిగారు సార్. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా శ్రీధర్ అన్న. ఓకేనా? ఇంతకుముందు దేవుని దగ్గర ఈ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇట్లాంటి లేకపోయింది. చిత్రగుప్తుడు ఒక్కడే ఉంటుండే, పాపం రాస్తూ ఉంటుండే. అందుకని వెనకటికి మీ నాయననో మీ తాతనో ఏం చెప్తారంటే, శ్రీధర్ తప్పు చేయకురా, తప్పు చేస్తే నీ పిల్లం పిల్లలకి ఉసురు తాకుతుందిరా బాబు అని చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు కూడా హుషారైంది, దేవుని దగ్గర కూడా ల్యాప్టాప్లు వచ్చింది. నీ లెక్క నీకే చెప్తున్నాడు, పాపం భార్య పిల్లల్ని ఎందుకు కోసపెట్టాలని. శ్రీధర్ తప్పు చేస్తే శ్రీధర్కే ఇస్తూ ఉన్నాడు. అట్లా కాంగ్రెస్ ఏమైనా తప్పులు చేసుకుంటే వాళ్ళే అనుభవిస్తారు. అయితే ఇక్కడ ఆగస్టుకి ఎందుకు లింక్ అవుతుందంటే, రేవంత్ రెడ్డి గారి ఆరిజిన్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఎడమకు కుడి పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా కంఫర్టబుల్గా లేనట్టు కనబడుతున్నారు కాబట్టి. ఎవరా ఇద్దరు పదే చెప్తారు ఎడమ కుడి? మీరు రోజు టీవీలు చూస్తుంటారు కదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఎడమ చేతికి ఎవరున్నారు, కుడి చేతికి ఉన్నారు, రేపు చూడుండ్రి వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లున్నారు చూడుండ్రి. ఉదాహరణకి నెంబర్ 2గా ఈ పక్కన బట్టి గారు కూర్చుంటారు. బట్టి గారు మొన్న సిపిఎం పార్టీ ఆఫీస్కి పోయారు, మాకు మద్దతు ఇరి నరేంద్ర మోడీని ఓడగొట్టాలని ఇక్కడ బట్టి గారు అడుగుతున్నారు. ఇదే టైంలో అదే రోజు సేమ్ టైంలో ఈ పక్కన రేవంత్ రెడ్డి గారు అడిగిపోయారు. ఏడికి? ఆ పక్కనున్న రాష్ట్రానికి పోయారు, కేరళకు పోయారు. కేరళకు పోయి పినరసు విజయన్ అనే ముఖ్యమంత్రి నోటికి ఎంత వస్తే అంత తిట్టిండు. కమ్యూనిస్టు వాళ్ళు అవినీతి పరులు, దొంగలు, కమ్యూనిస్టులు, వీళ్ళు ఏదో రకరకాలైనటువంటి మాటలు తిట్టిరు. సో ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఒకటి, ఇక్కడ బట్టి విక్రమార్క గారిది ఒకటి ఉంటుందా సార్? కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే ఉండాలి ఎజెండా. కాంగ్రెస్కు కమ్యూనిస్టులు దోస్తులు అయితే తెలంగాణలో దోస్తులు కావాలి, ఆంధ్రప్రదేశ్లో దోస్తులు కావాలి, తమిళనాడులో కూడా దోస్తులు కావాలి, ముఖ్యమంత్రి గారికి దోస్తులు కావాలి, ఉప ముఖ్యమంత్రి కూడా దోస్తులు కావాలి. ఉప ముఖ్యమంత్రి ఏమో మీరు దేశభక్తులు రాండ్రి మాకు సపోర్ట్ చేయరు అంటాడు, ముఖ్యమంత్రి పోయేమో వాడు దొంగ అని తిట్టొస్తా ఉన్నాడు. నేను ఎందుకు చెప్తా అన్న, వాళ్ళ మధ్యన గ్యాప్ ఉందా లేదా అనేది వాళ్ళు మాట్లాడుతున్న పనులతో కనబడుతుంది కదా. ఈ గ్యాప్ని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. మాకేం అవసరం అన్నా, మాకేం అవసరం అన్నా? నువ్వు ఒక మాట చెప్పినావు, నువ్వు ఏమని చెప్పినావు? ఎవడన్నా ఎమ్మెల్యే పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమని చెప్పినావు. అదే నువ్వు ఏమన్నావు 3 నెలలు దాటినాక ఇయ్యాలా, నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను పీసీసీ ప్రెసిడెంట్ పనిచేస్తా, నేను రేపటి నుంచి గేట్లు తీస్తా అన్నావు. 2 జరుగుతాయి సచిన్ గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది.
గేటుకి ఇటు కొందరు ఉన్నారు, గేటుకి అటు కొందరు ఉన్నారు. మీరు మధ్యలో గేటు ఉంది, పోయి గేటు తీసిర్రు. సచిన్ ఉద్దేశం ఏంటంటే అవతల ఉన్న వాళ్ళు యువతలకి రావాలనేది కోరికతోటి సచిన్ గేటు తీసిండు. కానీ యువతలు ఉన్న వాళ్ళు అవతలకి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సచిన్ మీదనే ఉంటుంది. పోతే ఏం చేస్తారు? ఎవరు వెళ్ళేవాళ్ళు? నాకెందుకన్నా, వాళ్ళని అడిగితే చెప్తారు, వాళ్ళే చెప్తారు, నేనెట్లా చెప్తాను? కాదు అంటే ఇంత ధైర్యంగా ఎంత నమ్మకంతో చెప్తున్నారుగా. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి కంటే చాలామంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళు మేమే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు, అనుకున్నారు, ఆశపడ్డారు. తప్పనిసరి పరిస్థితులలో అధిష్టానం చెప్పిందని నోరు మూసుకొని రేవంత్ రెడ్డి గారికి కుడి ఎడమలుగా కూర్చుంటున్నారు. సో ఎవరికైనా అన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కావాలనిపిస్తుంది, మంత్రి అయినాక ముఖ్యమంత్రి కావాలనిపిస్తుంది. అట్లా ఆ పక్కన కూర్చున్న వాళ్ళు మేము అరే ఈయన నినాక మొన్న వచ్చి మా కుర్చీ గుంజుకుపోయిందని బాధపడుతున్న వాళ్ళు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. కొంతమంది ఆన్ రికార్డులో మాట్లాడతారు, కొంతమంది ఆఫ్ ది రికార్డులో మాట్లాడతారు. వాళ్ళు ఎవరో నాకంటే ఎక్కువ మీకే తెలుసు, ఎందుకన్నా నా నోటితో చెప్పిస్తారు. ఆఫ్ ద రికార్డ్ అంటూ ఒక మాట అన్నారు కాబట్టి ఒక బైట్ ప్లే చేస్తున్నాను. ఆ బయటకి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ అలాగే హరీష్కి సంబంధించి ఒక కాన్వర్సేషన్ జరిగింది అనేది ఒక బైట్ ఉంది. ఆ బైట్ చూపిన తర్వాత మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం. బైట్ ప్లీజ్. రాత్రి 10:15 ఎయిర్ ఇండియా విమానం A10389 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరూ కలిసి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిండ్రు. విమానం ప్రారంభమయ్యేటప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు. విమానం టేకాఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. ఆ 2 గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో? ముఖ్యమంత్రి వస్తుండేనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుంటా? ఎందుకు మీరిద్దరు కలిసి ట్రావెల్ చేసిరు? రఘునందన్ గారు, ఏంటి ఆ కాన్వర్సేషన్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీకు బిజినెస్ క్లాస్లో వారితో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రయాణిక మిత్రుడు నాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో రఘునందన్ రావును ఎదుర్కోవడానికి మీరు ఎవరిని పెడుతున్నారు, మేము ఎవరిని పెట్టాలని ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సో దిస్ కన్వర్జేషన్ వాజ్ రికార్డెడ్ బై వన్ ఆఫ్ ద ప్యాసింజర్ హూ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బిజినెస్ క్లాస్. ఇది ముఖ్యమంత్రి గారు వెనకాల ఉండేటువంటి షాడో టీంలో ఒకరు గమనించినారు. సంబడి వాజ్ రికార్డింగ్ బై కీపింగ్ ద ఫోన్ లైక్ దిస్ అనేది ఆయన గమనించిండు, పోలీస్ ఆఫీసరు. హీ వెంట్ టు దట్ ప్యాసింజర్, నీ ఫోన్ ఇవ్వమన్నాడు. ఎవరు నువ్వు అంటే నేను పోలీస్ అని ఐడి చూపించిండు, ఫోన్ తీసుకున్నాడు, మాట్లాడి డిలీట్ చేసిండు. లేకపోతే వాళ్ళ ఆడియోనే మీకు వినిపించేటోని నేను. వాళ్ళ అదృష్టవంతులు, నాకు అక్కడ స్కిప్ అయిపోయింది అట్లా. రైట్. దీన్ని ఎవరు ఖండించలేదు కదా మరి. రేవంత్ రెడ్డి ఆ ఫ్లైట్లో రాలేదంటే నేను టికెట్ పంపిస్తాను మీకు. హరీష్ రావు గారు ఆ ఫ్లైట్లో రాలేదని చెప్పమన్నారు, టికెట్ పంపిస్తాను మీకు. వచ్చింది వాస్తవం, అందుకనే నోరు మూసుకురు. దొంగకు తేలు కుడితే ఏం చేస్తారన్న?